ఒకవైపున పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఎందుకయ్యా అంటే ఈ మధ్యకాలంలో అంటే అప్పట్లో చిరంజీవి ఇంపాక్ట్ తర్వాత మొన్న మధ్యలో కమల్ హాసన్ ఫెయిల్యూర్ తర్వాత ఇక సినీ నటులు రాజకీయాలకు దూరంగా ఉండటం బెటర్ అన్నటువంటి ఫీలింగ్ వచ్చేది. రజనీకాంత్ అందుకే దూరం అయ్యారు, తర్వాత విజయ్ అట్లాగ వస్తానని ఆగిపోయినటువంటి పని. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఆ మధ్యన పార్టీ పెడతాను అంటాం, అట్లాగే అతని పేరేంటి విశాల్ కూడా పార్టీ పెట్టడానికి రెడీ అవటం. రేపటి అసెంబ్లీ ఎలక్షన్స్కి పెద్ద ఎత్తున పార్టీలు తయారు కాబోతున్నాయి, సినిమా నటుల పార్టీలు ఎక్కువ రాబోతున్నాయి. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి. ఎప్పుడైతే పొత్తు పెట్టుకుని పొత్తులో 100% స్ట్రైక్ రేట్ సాధించారో ఇప్పుడు విజయ్ కూడా అక్కడ పార్టీ పెట్టి ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని, అది డిఎంకేనా ఏఐఏడిఎంకేతోనో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఆరంభమైంది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తమిళనాడు రాజకీయాలు కూడా సినిమా వాళ్ళ రాజకీయం చుట్టూ తిరగబోతోంది.